విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం వినియోగదారులపై అదనపు భారం మోపిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 1864 కోట్లకు అనుమతిచ్చిందని, కానీ డిస్కంలు మాత్రం 923 కోట్లు అదనంగా వసూలు చేశాయని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకుని డిస్కంలను ఏపీఈఆర్సీ మందలించిందని చెప్పారు. అదనంగా వసూలు చేసిన డబ్బును వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఆదేశించిందని తెలిపారు. అయితే ఈ విషయాన్ని మరుగున పెట్టి తామేదో విద్యుత్ వినియోగదారులకు మేలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ఫోజు కొడుతోందని విమర్శించారు తులసిరెడ్డి. వాతలు పెట్టి తర్వాత ఆ వాతల మీద ఆయింట్మెంట్ రాసినట్లుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి, జీఎస్టీ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చెప్పాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. దీనికి తోడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో 2,787 కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టింది. కర్రు కాల్చి వాతలు పెట్టి తర్వాత ఆ వాతల మీద ఆయింట్మెంట్ రాసినట్లుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి, జీఎస్టీ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం,